మైనింగ్ జరిగే జిల్లాల్లో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కోసం మైనింగ్ డిస్ట్రిక్ట్ ఫండ్ ఉంటుందని వెల్లడించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. జిల్లా కలెక్టర్స్ ని అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వడం లేదని చెప్తున్నారన్నారు. ప్రధాని మోడీ ఏ దేశంలో పర్యటించినా క్రిటికల్ మినరల్స్ పై ఆ దేశంతో ఒప్పందం చేసుకుంటున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. నేను టీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పుడు 40 ఉత్తరాలు రాసిన. ఏ ఉత్తరాన్ని కూడా ఒకరోజు జవాబు చెప్పిన పాపాను పోలే. వాళ్ళు 10 సంవత్సరాలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని 49% ఉందని అప్పుడు వాళ్ళకి తెలియలేదు. ఏ ఒక్కరోజు కూడా కేంద్ర ప్రభుత్వము ప్రమేయం తీసుకోలేదు. ఒక ఎంప్లాయీ ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, ఒక సిఎస్ఆర్ విషయంలో కావచ్చు, ఒక డిఎంఎఫ్ విషయంలో కావచ్చు, ఒక నిర్ణయం విషయంలో కావచ్చు, ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం జోక్యం. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సింగరేణిని ఆ రకంగా తయారు చేసి పెట్టారు. 49% కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించడము, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండడము, కేంద్ర ప్రభుత్వం నిర్ణయంలో భాగస్వాములు చేయడము గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలేదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయడం లేదు. కానీ ఈరోజు వాళ్ళ అవసరం వచ్చింది కాబట్టి నాకు ఉత్తరం రాసి ఈయన కూడా కుమ్మక్కయిందా, ఈయన కూడా భాగస్వామ్యం ఉందా అని తొండాట మాట్లాడుతున్నారు. ప్రధానమంత్రి గారు ఇటీవల మీరు చూసి ఉంటారు, లాస్ట్ 1 ఇయర్గా ఏ దేశానికి వెళ్ళినా కూడా క్రిటికల్ మినరల్ మీద ఎంఓయూ చేస్తున్నారు. ఇటీవల లాస్ట్ వీక్లోనే మరి విదేశాంగ మంత్రి యూకే మంత్రి గారు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను చర్చలు జరిపి ఎంఓయూ చేసుకున్నాను. ప్రైమ్ మినిస్టర్ తోటి ప్రధానమంత్రి గారి సమక్షంలో జరిగింది. అమెరికాతో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆస్ట్రేలియా